ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది 4 TB USB HDD హార్డ్ డిస్క్. ఇది హెడ్ కంప్లైంట్ అనేసి అంటారు, కానీ ఇది PCB కంప్లైంట్ ఉన్నట్టుగా ఉంది. హెడ్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయలేకపోతుంది. PCBయే కంప్లైంట్. కాకపోతే దీనికి చిన్న స్క్రూ PCB సైడ్ ఓపెన్ చేయాలి అంటే థ్రెడ్ పోయింది. దీన్ని గ్రైండ్ చేసి ఓపెన్ చేయాలి. ఈ క్లికింగ్ సౌండ్ వస్తుంది, వర్కింగ్లోనే ఉన్నది. కాకపోతే పెట్టిన ఒక 10 నిమిషాలు 20 నిమిషాల తర్వాత డిటెక్ట్ అవుతుంది. కాకపోతే దీన్ని డేటా రికవరీ సాఫ్ట్వేర్ పెట్టే మనం డేటా రికవరీ చేసుకోవచ్చు. కాకపోతే 1 వీక్ అలా పడుతుంటుంది. ఈ విధంగా కంప్లైంట్ వచ్చింది అంటే డేటా రికవరీ చేస్తూ ఇది సడన్గా డెడ్ అయిపోతుంది PCB. వీళ్ళు ఈ డేటా రికవరీ చేసిన వాళ్ళు యూట్యూబ్లో అట్లా చూపిస్తారు. ముక్కుకు మాస్క్ పెట్టేసుకొని, హ్యాండ్కి గ్లౌజెస్ పెట్టేసుకొని ఇలాంటివన్నీ చేస్తారు. కాకపోతే డస్ట్ పడకూడదు ఆ ప్లేటర్స్ మీద, అంతే. ఆ హెడ్ ఇటు అటు రొటేట్ అయ్యేటప్పుడు ఆ హెడ్కి ప్రాబ్లం అవుతుంది అనేసి నేను చక్కగా ఓపెన్ చేశాను. అంతా ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టుగా ఇచ్చేసాను. మళ్ళీ దాని కేస్ కూడా బిగించేశాను నేను. తర్వాత ఆ కేస్ బిగించేసిన తర్వాత సేమ్ బాగానే వర్క్ అయింది, ఏం కంప్లైంట్ ఏం రాలే. నేను హ్యాండ్తో కూడా అక్కడ టచ్ చేసి ఇటు అటు హెడ్ని మూవ్ చేశాను. కాకపోతే స్మూత్గా మనం హెడ్ని మూవ్ చేయాలి. ఇది నాకు తెలిసి PCBలోని కంప్లైంట్ ఉండి ఉంటుంది. మనం ఓపెన్ చేసి కూడా ఒక్కొక్కసారి చూసుకోవచ్చు. అది మీ ఇష్టం. మీరు డేర్ చేసి ఇంపార్టెంట్ కాదు అనుకుంటే డేర్ చేసి ఓపెన్ చేసి ఈ విధంగా హెడ్ ఏమైనా స్టక్ అయిపోతే ఇటు అటు మూవ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, హార్డ్ డిస్క్ అయితే డిటెక్ట్ అయింది. ఆ సౌండ్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ నేను స్క్రూస్ బిగించలేదు. హెడ్కిను ఒక 3 స్క్రూస్ బిగించేస్తే ఆ సౌండ్ అనేది అక్కడ చూసారా, ఇక్కడ ఆ హెడ్కి దానికి ఒక 3 స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూస్ బిగించేస్తే ఆ కరెంట్ సౌండ్ రాదు. ఆ విధంగా కూడా మీరు పెట్టేసి డేటా రికవరీ పెట్టుకోవచ్చు. కాకపోతే డస్ట్ పడుతుంది అనేసి అంతే. దానికి మాస్క్ పెట్టేసుకొని, గ్లౌజెస్ పెట్టేసుకొని ఏమీ అక్కర్లే. చక్కగా మళ్ళీ దీన్ని ఇలా ఓపెన్ చేశాను, మళ్ళీ దాని మీద కవర్ వేసాను. అది కొంతసేపటికి మళ్ళీ డిటెక్ట్ అయిపోయింది. చూడండి, ఆ విధంగా కూడా నేను చేతితో హ్యాండిల్ చేశాను. కాకపోతే స్మూత్గా హ్యాండిల్ చేయాలి. రఫ్గా హ్యాండిల్ అయితే ఆ హెడ్ ఉన్నది చూసారా, ఆ హెడ్ అనేది విరిగిపోతుంది, బెండ్ అయిపోవడాలు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మీరు చేయాలంటే మీ ఇష్టం బట్టి మీరు చేసుకోవచ్చు. డేటా ఇంపార్టెంట్ కాదు, హార్డ్ డిస్క్ ఇంపార్టెంట్ కాదు. జస్ట్ ప్రాక్టికల్గా చూసుకోవాలి అనుకుంటే ఏ విధంగా అది వర్క్ అవుతుంది అనేసి దీన్ని మీరు చూసుకోవచ్చు. ఈ సౌండ్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఈ 3 ప్లేసెస్లోని స్క్రూస్ బిగించలేదు. ఆ స్క్రూస్ బిగించకపోవడం వల్ల ఆ కొయ్యి అని సౌండ్ వస్తుంది. యాక్చువల్గా ఈ క్లికింగ్ సౌండ్ వస్తుంది. ఇది చూసారా, ఇక్కడ హెడ్ ఇటు అటు మూవ్ అవుతుంది. స్క్రూస్ బిగిన్ చేసి మీరు హార్డ్ డిస్క్ను ఓపెన్గా కూడా మీరు డస్ట్ పడకుండా వాడుకోవచ్చు. ఆ హెడ్ తిరుగుతున్న దగ్గర ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ, 3 స్క్రూస్ ఉంటాయి. ఏ విధంగా కేస్ ఓపెన్ చేశారో ఆ హార్డ్ డిస్క్వి ఆ స్క్రూస్ బిగించేసుకోవచ్చు మీరు. కాకపోతే ఈ ప్లేటర్స్ మీద ఏది పడకూడదు అన్నమాట. చెయ్యి అలాంటివి ఏవి టచ్ చేస్తే డస్ట్ పడుతుంది, స్క్రాచెస్ పడతాయి అనేసి. వన్స్ దీని మీద ఏదైనా స్క్రాచెస్ పడితే హెడ్ అనేది రీడ్ అవ్వదు, హార్డ్ డిస్క్ మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. ఆ విధంగా జాగ్రత్తగా ఓపెన్ చేసి చూసుకోవచ్చు మీరు, సరదాగా చూసుకోవాలి అనుకుంటే. ఆ సౌండ్ హార్డ్ డిస్క్ డిటెక్ట్ అవుతుంది. కాబట్టి ఇదైతే హెడ్ కంప్లైంట్ ఉంది. హెడ్ రీప్లేస్ చేయాలంటే మన వల్ల అవ్వదు, దానికి టూల్స్ ఉండాలి, జాగ్రత్తగా చేయాలి. జస్ట్ ఇది ఎలాగా నాకు అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఈ విధంగా నేను చేశాను.